ఇండియాలో అసలు ఎడ్యుకేషన్ ఈ విద్య అనేది ఎలా అవతరించింది, ఎలా ప్రోగ్రెస్ అయింది, ఎలా ముందుకెళ్ళింది అనేది ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బ్రీఫ్ చేయాలనుకున్నాను. నమస్కారం అండి, నా పేరు ఏ మురళీ ముకుంద్. ప్రస్తుతం చైర్మన్ ఆఫ్ జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నాను. పురాతన కాలంలో గురుకులాలు ఉన్నాయి. ఆ గురుకులాల్లో ఒక విద్యార్థి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇంకా తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఆ గురువు దగ్గర ఉండి గురువుతో ఎక్కడుంటే అక్కడ వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి లేకపోతే ఒక గురువు అక్కడ ఉన్న ఒక విద్యా సంస్థకి వెళ్ళి సొంతంగా ఇద్దరు కలిసి జీవితం అంటే ఏంటి అని పరిశోధించేవాళ్ళు, నేర్చుకునేవారు. అసలు ఎలా యాక్టివిటీ బేస్డ్ అంటే ఒక పనులు చేస్తూ నేర్చుకునేవాళ్ళు, అంతే తప్ప ఈ బట్టి పట్టడాలు అలాంటి ఉండే కాదు. సో వాళ్ళ పరిధి చాలా ఎక్కువ ఉండేది. దానికి జ్ఞానానికి ఒక అంతంత ఉండేది కాదు, అంత నేర్చుకునే వీలు ఉండేది. అది అలా జరుగుతున్న క్రమంలో మనకు తర్వాత తెలిసింది ఏంటంటే బ్రిటిష్ వారు ఇండియాను ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత వారు ఈ గురుకులాల సిస్టమ్ని ఆపేశారు. అంటే ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్గా లేదు అది. సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి వర్క్ చేసేవాళ్ళు కావాలి, అంటే పని చేసేవాళ్ళు కావాలి వాళ్ళ కోసం, అంతే తప్ప జ్ఞానం నేర్చుకొని ఎక్కువ తెలివి తెచ్చుకొని సొంతంగా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎంతసేపటికి వాళ్ళకి ఒక బానిసలాగానో లేకపోతే క్లరికల్ వర్క్ చేసేటట్టు దానికోసం చూశారు. అందుకని వాళ్ళు మాస్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనండి లేకపోతే అలాంటి ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే 40 మంది 50 మంది స్కూల్లో ఒక క్లాస్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సింది చెప్పి వాళ్ళకి కావాల్సిన తయారు చేసుకున్నారు. సో అది మెల్లంగా అది అలవాటయ్యి మనకు ఒక అందుకని మన సైంటిస్టులు కానీ లేకపోతే గొప్ప జ్ఞానవేత్తలు కానీ చేయలేకపోయాం. పాత కాలంలో ఉండేవారు అంతంత గొప్పవాళ్ళు. కానీ మెల్లమెల్లంగా ఈ బ్రిటిష్ సిస్టమ్ వల్ల క్లర్కులు ఎక్కువయ్యారు తప్ప తెలివి ఉన్న వాళ్ళు తక్కువయ్యారు. ఒకళ్ళు తెలివి ఉన్నా మనం ఏదో విదేశాలకు వెళ్ళి నేర్చుకోవడం తప్ప ఇక్కడ ఇండియాలో ఉండి నేర్చుకుంది ఏం లేదు. అలానే మెల్లగా కొంతమంది ఇంకా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వాళ్ళకి వర్క్ చేస్తున్నారు లేదా పని చేస్తున్నారు, కానీ ఒక యూనివర్సిటీకి వెళ్ళలేరు, ఒక కళాశాలకు వెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. అంటే మనం ఇక్కడ ఉండి వేరే ప్రదేశంలో ఉన్న కళాశాలతోటి అనుబంధం ఏర్పరచుకుంటూ విద్య నేర్చుకోవచ్చు అనమాట. అలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్. కానీ ఇది మోస్ట్లీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు 10th ప్లస్ క్లాస్ వాళ్ళకి ఉండింది అనమాట, అంతేగాని స్కూల్ పిల్లలు లేదు. అలానే ఇంకొకటి ఈ మెంటల్లీ ఛాలెంజ్, ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లలు ఉండేవారు. అంటే వాళ్ళు డ్యూ టు సమ్ జెనెటికల్ డిఫెక్ట్ వాళ్ళు అందరి పిల్లలాగా గ్రహించడం కానీ దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అందుకని వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. అంటే అదొక విభాగం. సో మనకు గురుకులాలు పోయాయి, తర్వాత బ్రిటిష్ ఎడ్యుకేషన్ స్కూల్ సిస్టమ్ వచ్చింది, స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఈ రకంగా ఉండడం కొద్దీ ఇక మొత్తం ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. సో డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇంకా మీకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎనీబడి కెన్ లెర్న్ అన్న కాన్సెప్ట్ వచ్చి, అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. మీకు ఇంటర్నెట్లో దొరకని ఏంటి అన్నీ దొరుకుతాయి. ఇంటర్నెట్ అంటే మీకు గూగుల్ అంటే ఎలా అంటే మీకు డిక్షనరీ లాగా అనమాట, మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో సొంతంగా నేర్చుకోవడం ఒక వాళ్ళ పరిధి పెరిగిపోయింది, నేర్చుకునే పరిధి. సో డిజిటల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మెల్లమెల్లగా మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే కోవిడ్ వల్ల. సో కోవిడ్ వచ్చినంతవరకు లిమిటెడ్గా ఉండేది, ఎందుకంటే అందరికీ ఇంటర్నెట్ ఉండేది కాదు, అందరికీ ఎక్విప్మెంట్ ఉండేది కాదు. సో లిమిటెడ్గా ఉండేది కాబట్టి టెక్నికల్గా అందరూ మన ఇండియాలో ఇంకా గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్లకి ఎడ్యుకేషన్ అందుబాటులో లేదు. సో అక్కడక్కడ లేని చోట మనం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆన్లైన్ వచ్చిన తర్వాత ప్రతి స్కూలు రెడీ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు ఆన్లైన్ వద్దులే అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిగానే వచ్చింది, ప్రతి పేరెంట్కి అవసరం వచ్చింది. అందరికీ ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చేసింది. పిల్లలు ఆన్లైన్ ట్యాబ్లెట్స్ అని కానివ్వండి, ల్యాప్టాప్ అని కానీ, ప్రతి ఫోన్ అని కానివ్వండి. సో ఇంకా డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంకా పెరిగిపోయింది, దాని స్కోప్ పెరిగిపోయింది. సో ఒక రకంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల మీకు జ్ఞానం పెరుగుద్దాం కానీ
సోషల్ లెర్నింగ్ ఉండదు. సో స్కూల్ అడ్వాంటేజ్ అంటే సోషల్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మోస్ట్లీ మీకు జ్ఞానం తప్ప పనికిరాదు. సో అందుకని మిక్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటారు దాన్ని. అంటే స్కూల్లో రావాలి, మళ్ళీ ఆన్లైన్ ఉండాలి. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీ కొత్త పేరుతో వచ్చింది, బ్లెండెడ్ లెర్నింగ్ అంటారు. బ్లెండెడ్ లెర్నింగ్ అంటే యూ కెన్ లెర్న్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఎట్ యువర్ కన్వీనియన్స్. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా మీరు చదువు నేర్చుకోవచ్చు. అంటే కొంత ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు, కొంత స్కూల్ దగ్గర నేర్చుకోవచ్చు. మీరు హాలిడేలో ఉన్నప్పుడు అక్కడ కూడా ల్యాప్టాప్ అని ఐఫోన్ ఉంటే నేర్చుకోవచ్చు, కార్లో వెళ్తే నేర్చుకోవచ్చు, మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే నేర్చుకోవచ్చు, ప్రతి చోట నేర్చుకోవచ్చు. సో దాన్ని బ్లెండెడ్ లెర్నింగ్ అంటారు. సో ఈ కొత్త టెక్నాలజీ, కొత్త పదాలతోటి సో ఎడ్యుకేషన్ రూపురేఖలే మారిపోయాయి. సో ఈరోజు సొంతంగా 1-to-1 కూడా చదువుకోవచ్చు పిల్లవాడు. స్కూల్లో టీచరే చెప్పాల్సిన అవసరం లేదు. సో టీచర్ని క్వశ్చన్ చేసే తెలివి, దాని సదుపాయం అన్నీ ఉన్నాయి ఈరోజు. సో ప్రతి స్టూడెంట్ కెన్ లెర్న్ నౌ ఆన్ హిజ్ ఓన్, ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోవచ్చు. సో గురువు చెప్పే దగ్గర నుంచి గురువుని ప్రశ్నించే వరకు మారిపోయింది లోకం. సో ఒక రకంగా ఎడ్యుకేషన్ హ్యాస్ టేకెన్ డిఫరెంట్ స్టెప్స్. సో గురుకులాల నుంచి గూగుల్ కాలానికి వచ్చాము. సో ఎలా వచ్చామని చెప్పేసి మనం ఈసారి చర్చించుకున్నాం. అలానే ఇంకో టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం ఒకసారి. ధన్యవాదాలు.